అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, అనేకమైన వాటి మీద నియమించేదను. మత్తయి 25:21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. అవును, సామెతలు 28:20లో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రైజ్ లార్డ్. ఈ సందర్భంలో నా యవన కాలంలో జరిగిన ఒక సంఘటనను తెలియచేయాలని తలస్తా ఉన్నాను. అదేమంటే, నేను ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఓసారి ఆ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి ఓ చిన్న బ్రీఫ్ కేసు ఇచ్చి, ఇది నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచు, 2 రోజుల తర్వాత నేను వచ్చి తీసుకుంటాను, జాగ్రత్త అమ్మా అని చెప్పి హెచ్చరించి ఆ బ్రీఫ్ కేసు ఇచ్చి వెళ్ళారు. దానిలో ఏముందో నాకు తెలీదు. సరే, చాలా భద్రంగా దాచాను. ఆఫీస్లో నా టేబుల్ సొరుగులో పెట్టి లాక్ చేశాను. మరి ఆ ఎండి గారు దేవుని నమ్ముకుంటున్న వ్యక్తి. 2 రోజుల తర్వాత మరి ఎండి గారు వారి రూమ్లో ఉండి నన్ను పిలిచి ఆ బ్రీఫ్ కేసు తీసుకొని రమ్మన్నారు. నేను తీసుకుని వెళ్ళాను. ఆ బ్రీఫ్ కేసు అందుకని, ఇందులో ఏముందో తెలుసా అమ్మా అని అడిగారు. తెలియదు సార్ అన్నాను. మరి చూడలేదా అని అడిగారు. లేదు సార్ అన్నాను. ఆయన నవ్వుతూ దానిని ఓపెన్ చేశారు. అందులో డబ్బులు మరి ఆ కేసు నిండుగా ఉన్నాయి. అప్పటికే రూమ్లో ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది. మరి ఆ గాలికి ఒక్కసారి అవన్నీ ఎగిరిపోయి రూమ్లో పడి చెదిరిపోయాయి. నేను చాలా భయంతో వాటిని ఏరి ఇస్తూ ఉన్నాను. ఆయన కూర్చున్న సీట్లో నుండి లేచి, సరేలే ఇవన్నీ ఏరి జాగ్రత్త చేయి, ఈ బ్రీఫ్ కేసు నీ వద్దనే ఉంచు, నేను మరలా వచ్చి తీసుకుని వెళ్తానని డోర్ తీసుకుని వెళ్ళిపోయారు. నాకు చాలా భయం వేసింది. అన్ని డబ్బులు నేను ఎప్పుడు అలా చూడలేదు. సరిగదా అంతగా లెక్క చేయకుండా మొదలు వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యం, భయం వేసింది. ఆ నోట్లన్నీ కుర్చీ క్రింద, టేబుల్ క్రింద, ఆ రూమ్ అంతా వెతికి చాలా జాగ్రత్తగా ఆ పెట్టిని మళ్ళా జాగ్రత్త చేశాను. 2-3 రోజులు పోయిన తర్వాత ఎండి గారు వచ్చి ఆ డబ్బు గల కేసుని తీసుకుని వెళ్ళిపోయారు. అంతవరకు నాకు నిద్ర పట్టలేదు, చాలా భయపడిపోయాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు క్యాషియర్ పోస్ట్ కూడా అప్పగించారు. అంతకుముందు టైపిస్ట్ పోస్ట్లో ఉండేదాన్ని, ఆ తర్వాత అకౌంట్స్ కూడా రాస్తూ ఉండేదాన్ని. ఈ సంఘటన జరిగాక క్యాష్ని మరి నాకే స్లోగా హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆ తర్వాత మరి మేనేజర్ నుండి, డైరెక్టర్ నుండి ఎండి వరకు మెల్లగా ప్రతి మెయిన్ రూమ్ తాళాలు నాకే హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండేవారు. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, అందరూ నన్ను ఎంతో ప్రేమించేవారు, ఎంతో గౌరవించేవారు. అంత మాత్రమే కాకుండా అన్ని విధాల ఫుల్ సెక్యూరిటీని నాకు అందించేవారు అందరూ. ప్రైజ్ లార్డ్. అవును, దేవుని వాక్యం చెబుతుంది సామెతలు 28:20లో నమ్మకస్తులైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం మరో విషయాన్ని తెలియజేస్తా ఉందా దైవం అంటే, కీర్తన 101:6లో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారే నాకు పరిచారకులగుదురు అని చెప్పి మరి ఓ గొప్ప రాజు చెబుతా ఉన్నాడు ఈ మాటలో. ప్రైజ్ లార్డ్. మన దేవుడు నమ్మకమైన వాడును, నీతిమంతుడును కనుక ఆయన నియామకంలో మనం ఉండాలంటే డబ్బు మాత్రమే కాదు, అన్ని విషయాల్లోనూ నమ్మకంగా ఉండాల్సి ఉంది. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ సంతోషంలో పాలి భాగస్థులు కాగలిగినట్లును, నీ నియామకంలో ఉండినట్లును, మీరు అప్పగించిన పనిలోనూ అన్ని విషయంలోనూ నమ్మకస్తులుగా ఉండినట్టు భాగ్యాన్ని నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నీ చేత బలా నమ్మకమైన దాసురాల, మంచి దాసురాల అనిపించుకునే వాక్యాన్ని కూడా అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ
యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.